Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? DNA ఇద్దరు మిత్రులు ఫెవికాల్ బంధం ఆర్ఎస్ బ్రదర్స్ ఇలా తెలంగాణ రాజకీయాల్లో బంధాలకు మారుపేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ బంధాలు ఉన్నవి ఎవరి మధ్య, ఆ బంధాలకి ఈ పేర్లు ఎలా వచ్చాయి? ఈ విషయాలు తెలియాలంటే స్టోరీ చూడాల్సిందే. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల డిఎన్ఏ ఒకటే. బీజేపీ బీఆర్ఎస్ లు ఇద్దరు మిత్రులు. కాంగ్రెస్ బీజేపీది ఫెవికాల్ బంధం. ఆర్ఎస్ బ్రదర్స్ బ్యాండేజ్. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నుంచే పుట్టింది కాబట్టి ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్, ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో, ఆర్ఎస్ బ్రదర్స్ బాండేజ్, రేవంత్ సంజయ్ యొక్క బాండేజ్. విన్నారుగా, ఇవి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో నాయకులు పార్టీల మధ్య బంధాలకు వినిపిస్తున్న కొత్త పేర్లు. లగచర్ల ఘటన చుట్టూరా రాజకీయం రంజుగా నడుస్తున్న వేళ మళ్ళీ బి టీమ్ పాలిటిక్స్ తెలంగాణ రాజకీయ తెర మీదకి వచ్చాయి. ప్రతిసారి ఆ పార్టీ ఈ పార్టీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనంటే మరీ రొటీన్ అయిపోతుందని అనుకున్నాయో ఏమో. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఫేమస్ సినిమాల పేర్లు, కంపెనీల పేర్లు, మార్కెటింగ్ కోసం వాడే జిమ్మిక్ పదాలతో పాటు సైంటిఫిక్ పదాలని కూడా ప్రత్యర్థి పార్టీలపై విమర్శల కోసం వాడుకుంటున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచే పుట్టిందని, ఆ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే అంటూ విమర్శించారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వాళ్ళ డిఎన్ఏలోనే, కాంగ్రెస్ డిఎన్ఏలోనే చిత్తశుద్ధి అనేది లేదు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నుంచే పుట్టింది కాబట్టి, టీఆర్ఎస్ అధినేత కూడా నాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాబట్టి ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. కిషన్ రెడ్డి వెర్షన్ అలా ఉంటే, మంత్రి శ్రీధర్ బాబు ఫేమస్ సినిమా టైటిల్ ఇద్దరు మిత్రులు బీఆర్ఎస్ బీజేపీలకు కరెక్ట్ గా సూట్ అవుతుందంటూ విమర్శలకు దిగారు. బీజేపీకి సంబంధించిన ఒక సోదరుడు అంటాడు, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద తీసేపడతా ఉన్నాడు. దానికి దీనికి కరెక్ట్ గా లింక్ కుదురుతా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్, ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా తమను అపోజిషన్ పార్టీలకు బి టీమ్ గా ప్రచారం చేస్తుంటే, టీఆర్ఎస్ కూడా మార్కెటింగ్ జిమ్మిక్ పదాలతో ముందుకొచ్చింది. కాంగ్రెస్ బీజేపీలది ఫెవికాల్ కంటే దృఢమైన బంధం అంటూ ఇటీవల కేటీఆర్ సెటైర్ వేశారు. స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో, మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. మీరు మేము కొట్టుకుండు కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వేరువేరు పార్టీల్లో ఉన్న వాళ్ళిద్దరూ ఆర్ఎస్ బ్రదర్స్ లా ఒకరి కోసం ఒకరు పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. ఆర్ఎస్ బ్రదర్స్ బాండేజ్, రేవంత్ సంజయ్ యొక్క బాండేజ్ ఎంత స్థిరంగా, ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత దృఢంగా ఉందంటే ఫెవికోల్ బాండేజ్ కంటే, ఫెవికోల్ బంధం కంటే వీళ్ళిద్దరు బంధం ఎక్కువైంది. ఇలా ఇన్నాళ్ళు రొటీన్ డైలాగ్స్ తో నడుస్తున్న తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు నేతలు వాడుతున్న ఈ కొత్త కొత్త పదాలతో కాస్త ఇంట్రెస్టింగ్ గా డైలాగ్ వారు నడుస్తోంది.